సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టీతో కలిసి ఆయన హస్తినాకు చేరుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలతో ములాఖత్ కానున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై చర్చలు జరగనున్నాయి. రేపు బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రజెంటేషన్ కు కాంగ్రెస్ ఎంపీలంతా హాజరు కావాలని ఇప్పటికే అధిష్టానం సూచించింది. పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం రేవంత్ భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టీతో కలిసి ఆయన హస్తినా చేరుకోనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలతో ములాఖత్ కానున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై చర్చలు జరపనున్నారు. రేపు బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రజెంటేషన్ కు కాంగ్రెస్ ఎంపీలంతా హాజరు కావాలని ఇప్పటికే అధిష్టానం సూచించింది. పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇక ఏదైతే ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా బీసీలకు ఇవ్వాలి అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయబోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ ఒకవైపు ఇటు బీసీ రిజర్వేషన్లపై కేంద్రం కాలయాపన చేయడంతో ఇటు ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇందుకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా రేపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరికీ కూడా తెలంగాణలో బీసీ కులగణన ఏ విధంగా చేయడం జరిగింది, ఇందుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాము ఏంటి అనే దానిపైన ఈ బీసీ కులగణనకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీతో పాటు ఇటు రాష్ట్ర ఎంపీలు, మరోవైపు బీసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కేంద్రాన్ని కోరుతూ ఇప్పటికే అసెంబ్లీలో చట్టం చేసి పంపినా కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేలా కూడా వ్యూహాన్ని రచించారు. అందులో భాగంగానే ఏదైతే తెలంగాణలో జరిపిన కులగణన సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా అయితే బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పామో అందుకు కట్టుబడి ఉంది. కానీ కేంద్రం మాత్రం నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పి ఇటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరికీ కూడా కేంద్రం తీరును ఎండగట్టేలా కూడా వివరించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.